దేవుని పిల్లలుగా మారిన ప్రతి ఒక్కరి ఆశ పరలోకానికి చేరాలి, పరలోకంలో ఉండాలి. మీరు ఎందుకోసం ప్రభువుని నమ్ముకున్నారంటే, చాలామంది చెప్పే సాక్ష్యం, మేము పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నామండి, అందుకే ప్రభువుని నమ్ముకున్నాం. మేము పరలోకానికి చేరాలనుకుంటున్నాం, అందుకే ప్రభువుని నమ్ముకున్నాం. మిమ్మల్ని ఎవరో మభ్యపెట్టి మార్చారంట కదా. మమ్మల్ని ఎవరు మభ్యపెట్టలేదు, మేము ఎవరి వల్ల మభ్యపెట్టబడలేదు. మేము పరలోకం చేరాలనుకుంటున్నాం, అందుకే యేసుప్రభుని అంగీకరించాం. ఎందుకు యేసుప్రభుని అంగీకరించారు? పరలోకానికి చేరడానికి యేసుప్రభుని అంగీకరించాం. అంటే పరలోకానికి చేరడానికి యేసుప్రభు వారికి సంబంధం ఏంటి అంటే, యేసుప్రభు వారిదే పరలోకం, యేసుప్రభు వారే పరలోకవాసి. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రభు వారు కావాల్సిందే. యేసుప్రభు వారు లేకుండా పరలోకానికి వెళదామంటే ఎవరు వెళ్ళలేరు. ఆయన అంటాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. అంటే పరలోక రాజ్యానికి చేరలేడు. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుప్రభు వారి గురించి తెలుసుకోవాలి, యేసుప్రభు వారి గురించి యోచించాలి, యేసుప్రభు వారి గురించిన విషయాలను అర్థం చేసుకొని ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించి ఆయన చెప్పిన కార్యాలన్నీ నెరవేరిస్తే పరలోకానికి వెళతారు. అయితే ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, పరలోకంలో మన పరిస్థితి ఎలాగుండిద్దో అని భూమి మీదే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడిస్తే, పరలోక సంబంధులుగా మనల్ని ఎంచి పరలోక సంబంధమైన వ్యక్తులుగా మనల్ని ఆయన చూస్తా మనకు చెప్పిన విషయాలను మనం గ్రహిస్తే ఎంత సంతోషిస్తామో, ఎంత ఆనందిస్తామో. ఇప్పుడు ఈ దినాన ఈ ఉదయకాలాన 4 విషయాలు మీతో చెప్తాను. ఈ 4 వాక్య భాగాలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్య భాగాలు. మీరు తప్పకుండా శ్రద్ధగా వినండి, గుండెల్లో భద్రం చేసుకోండి, మీకు చాలా ధైర్యాన్ని తీసుకొని వస్తాయి. పరలోకములో ఉన్న మన స్థితి ఎలాగుంది, పరలోకంలోకి మనకి ఎటువంటి అర్హత ఉంది, ఆ పరలోకంలో మన స్థితి ఎలాగుందనే విషయాలు 4 విషయాలు మీకు తెలియజేస్తాను. చదువుదాం. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను, గమనించండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువుని యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుచున్నాము. పౌలు గారు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి పౌలు గారికి. అయితే పరలోక సంబంధమైన విషయం గురించి మాట్లాడుతుంటున్నాడు ఆయన. మనం ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళం కాదు, మనం భూ సంబంధమైన వాళ్ళం కాదు, మన పౌరస్థితి పరలోకమందున్నది. మీరు మీ పౌరస్థితి ఏంటి అని అంటే మీరేం చెప్తారంటే, మేము ఇండియన్స్ అండి అంటాం. ఇండియాలో ఉన్నవాళ్ళు ఇండియన్, ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు ఆఫ్రికన్స్, అమెరికాలో ఉన్నవాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియా. ఇలాగా ఏ దేశంలో ఉన్నవాళ్ళు ఆ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. మనం సింగపూర్ వెళ్ళామనుకోండి, మీరు ఎక్కడి నుండి వచ్చారంటే, మేము పలానా గన్నవరం నుండి వచ్చాము, పలానా విజయవాడ నుండి వచ్చామని చెప్పాం, మేము ఇండియా నుండి వచ్చామని చెప్తాం. ఎందుకంటే ఆ దేశం వాళ్ళకి అర్థం కావాలంటే మాది ఇండియా అని చెప్తాం. ఒకవేళ అమెరికన్స్ ఎవరన్నా వచ్చారనుకోండి, సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే వాళ్ళు అంటారు మేము అమెరికా నుండి వచ్చామంటారు. లండన్ నుంచి ఎవరన్నా వచ్చారనుకోండి, మేము లండన్ నుంచి వచ్చామని చెప్తారు. ఇలాగ ఆ దేశాన్ని గురించి మాట్లాడతారు. మనము కూడా రక్షించబడిన మనమంట, మన పౌరస్థితి అంట పరలోకమందున్నది. పౌలు గారు అంటున్నాడు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచకండి, మన పౌరస్థితి పరలోకమునందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించామో మనకు పౌరసత్వం లభిస్తూ ఉంది. అందుకే మనల్ని ఆయనంట జన్మింప చేశాడు. మనము ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్నాం, కానీ ఈ లోక సంబంధానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు, మనము పరలోకానికి సంబంధించినటువంటి వాళ్ళం.
నువ్వు దేవుని బిడ్డవైతే తెలుసుకోవాల్సిన విషయం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని బాధపడవు నువ్వు. అయ్యో నా ఇంట్లో నా కుటుంబాన్ని వదిలిపెడుతున్నానే, మా ఇల్లు వదిలిపెడుతున్నానని అనుకో. ఇప్పుడు మన దేశం నుండి అమెరికాకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ చదువుకొని సెటిల్ అయిపోయారు. కానీ వాళ్ళకి ఇండియా రావాలని ఉంది. అక్కడ అన్నీ వదిలిపెట్టి ఇండియాకి వచ్చినప్పుడు కొంచెం బాధపడతారు. కానీ సంతోషం ఏంటంటే మా దేశానికి వెళ్తున్నాం, నా దేశానికి వెళ్తున్నాం అని సంతోషిస్తారు. దేవుని పిల్లలు తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే, దేవుని పిల్లలు తెలుసుకోవాల్సిన రహస్యం, మనది ఈ లోకం కానే కాదు, ఈ లోకం శాశ్వతమైంది కూడా కాదు. ప్రస్తుతం ఉన్న ఈ లోకం అంట అగ్ని కొరకు నిలవ చేయబడింది. అంటే జలప్రళయం వచ్చి ఒకసారి అంతా మునిగిపోయింది, మరలా ఈ లోకం నాశనం కాబోతుంది. ఎలాగా అంటే అగ్ని కొలిమిలాగా మార్చబడబోతూ ఉంది. కాబట్టి ఇది శాశ్వతమైన లోకం కాదు. మరేంటంటే శాశ్వతమైన లోకం అంటే, మనకొక లోకం ఉంది, అది శాశ్వతమైన లోకం, యుగాలు ఉండే లోకం, దానికి అంతము లేదు. ఈ లోకానికి అంతం ఉంది, కానీ పరలోకానికి అంతము లేదు. ఆ లోకము శాశ్వతమైంది, యుగాలు తరతరాలు ఉండేది. ఆ లోకంలోకి మనం వెళ్ళాలి. మన పౌరసత్వం అక్కడుంది. జస్ట్ ఇక్కడ ఉండడానికి, బ్రతకడానికి, తినడానికి, అనుభవించడానికి ఇక్కడికి వచ్చాం మనం. మరలా తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే నేను ముందే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే అక్కడికి వెళ్తాం, లేకపోతే వెళ్ళలేం. యేసుక్రీస్తు ప్రభువారి అనేటువంటి ఆ రక్తంలో కడగబడిన వస్త్రాలను ధరించుకొని ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడాలి, అప్పుడు అక్కడికి వెళ్తాం, లేకపోతే వెళ్ళలేవు. యేసుప్రభు వారు తెలిసింది, నాకు బాప్టిజం పొందేశాను, వెళ్ళిపోతానా? వెళ్ళిపోవు నువ్వు. ఆయన చెప్పినవన్నీ చేయాలి. ఇప్పుడు ఒక దేశం నుండి ఒక దేశానికి వెళ్ళాలంటే అక్కడ చాలా ప్రూఫ్స్ తీసుకుంటారు వాళ్ళు. ఒకసారి నేను అండమాన్ నుంచి ఫ్లైట్లో వస్తూ ఉన్నా. ఫ్లైట్కి రావాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. అదే నాకు ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేయించారు. ఒక వరుస క్రమం ఉంది, ఆ వరుస క్రమంలో వెళ్తున్నాం. పెన్నుతో సహా తీసి అక్కడ పెట్టమన్నారండి. బ్యాగులు అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ అక్కడ పెట్టేయమన్నారు, సెల్ ఫోను అన్నీ అక్కడ పెట్టేయమన్నారు. వాళ్ళ ఎన్ని స్కాన్ చేశారు. ఒక అతను వెనకమాల వచ్చిన అతను బ్రాస్లెట్ ఉంది లోపల, బ్రాస్లెట్ తీలే, అది కుయ్యే నడిచింది. అక్కడ ఉన్న అతను పిలిచి, నువ్వు ఇంకేదో తీలేదంటే వాడికి అప్పుడు గుర్తొచ్చింది, బ్రాస్లెట్ ఉందండి, నేను చూస్తూ ఉన్నా. అవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు మా టికెట్ చూసి దాని మీద ఒక స్టాంప్ వేసి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి పంపితే అక్కడ వెయిటింగ్ చేసి ఆ ఫ్లైట్ వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ క్రమంగా వెళ్ళాలి. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రావడానికి ఇంత. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, మన గురించిన బయోడేటా అంతా నింపాలి, అన్ని వివరాలు వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడే కదా ఎలో చేసేది. మనం పరలోకానికి వెళ్ళాలన్నా కూడా పౌరసత్వం మనకుంటే సరిపోదు, మనం చేయాల్సిన కార్యాలు కూడా చేయాలి. ప్రభువు కోసం ఈ లోకంలో మనం ఏవేవైతే ఆయన చేయమన్నాడో ఆ పనులన్నీ చేస్తే నేరుగా పరలోక రాజ్యానికి చేరుకుంటాం. సంతోషించండి, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని చెప్తున్నాను, చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇక్కడ చదువుతున్న మాట, దేవుని యొక్క వాక్యం చాలా అమూల్యమైంది. అయినను క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను.
ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. ఎందుకొరకు? ఆత్మ సంబంధమైన పరలోక విషయములో, పరలోకానికి వెళ్ళడానికి కావలసిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. బాగా వింటున్నారా? శపించబడిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, ఆశీర్వదించబడిన వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళతారు. ఏ ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు? మనకు బాగా తెలుసు, ఆశీర్వాదం అంటే ఆస్తులు సంపాదించుకోవడం, ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, వ్యాపారంలో ధనాన్ని సంపాదించుకోవడం, ఇల్లులు కట్టుకోవడం, తర్వాత పొలాలు కొనుక్కోవడం, ఇళ్ల స్థలాలు కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, వెండిని కొనుక్కోవడం. ఇవే ఆశీర్వాదాలు అని మనం అనుకుంటున్నాం. ఇవి ఆశీర్వాదాలే, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవి. భూలోకములో నువ్వు ధనవంతుడువని, నువ్వు గొప్పోడువని అని చూపించే ఆశీర్వాదాలు ఇవి. ఇప్పుడు పూరింట్లో ఉండవాడిని ఎవడైనా గొప్పోడు అంటాడండి? ఎవ్వరు అనరు. పోనీ రేకుల షెడ్లో ఉన్నవాడిని గొప్పోడు అంటారా? అనరు. అతనికి ఒక బంగళా, ఒక కారు, గోల్డ్ చైను, బ్రాస్లెట్, గోల్డ్ బ్రాస్లెట్, రింగు, తర్వాత ఒక మంచి హోదా కలిగిన స్థాయి ఉంటే గొప్పోడు అంటారు. ఆ గొప్పోళ్ళల్లో కొంతమంది ఉంటారు, తెల్ల బట్టలు కట్టుకొని బంగారం చేతులకు పెట్టుకొని ధనం బాగా సంపాదించుకున్న వాళ్ళు. ఈ భూ సంబంధమైన ధనంతో పరలోకానికి వెళ్తారా? వెళ్ళలేరు. మరి భూ సంబంధంగా ధనం ఉంటే పరలోకానికి వెళ్ళాలంటే నీ ధనాన్ని పేదలకు పెట్టాలి, నీ ధనాన్ని దేవుడి సేవకు వాడాలి. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు. భూ సంబంధమైన ధనముతో పరలోకాన్ని సంపాదించుకోవడం ఇది వేరే విషయం. ఇక్కడ మనము పరలోక విషయములో ఆశీర్వదించబడిన వాళ్ళంగా ఉండడం కోసం ప్రతి ఆశీర్వాదాన్ని, అక్కడ రాయబడిన మాట, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాను. మీరు నమ్మాలి, మీరు నమ్మాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించాడు. ఎందుకు? పరలోక విషయములో. దరిద్రులు పరలోకంలోకి చేరరు. పెండ్లి విందుకి పిలువబడ్డారంట. ఒకడు వస్త్రాలు లేకుండా దరిద్రుడు ఇచ్చాడు. ఆ పెండ్లి యజమానుడు చూసి అతన్ని కట్టి చీకటి బిలాములో పడేయమన్నాడు. ఎందుకంటే ఆశీర్వదించబడిన వాళ్ళ కోసం చేయబడుతున్న విందు, ఆశీర్వదించబడిన వాళ్ళు ఉండే స్థలం ఏంటంటే పరలోకమే. అందుకే ఆయన సింహాసనం మీద కూర్చుండి, గొర్రెలు ఒకవైపు మేకలు ఒకవైపు ఉన్నాయంట. ప్రజలే గొర్రెల్ని మేకలను వేరు చేశాడు ఆయన. గొర్రెల వైపు ఉన్న వాళ్ళని అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోక రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, మీకే ఆ రాజ్యం అన్నాడు ఆయన. ఎవరంటే అక్కడ ఉంది? ఆశీర్వదించబడిన వాళ్ళు, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? సిద్ధెలలో నూనె నింపుకొని పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు లేచి సిద్ధపడి ఆయనతో కూడా వెళ్ళేవాళ్ళు. ఎందుకు ఆయన భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకిచ్చాడు. నమ్ముతున్నారు మీరు? చాలామంది అనుకున్నారు ఇంకా యాకోబులాగా ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా, ప్రభా నన్ను ఆశీర్వదించు అంటున్నారు. యాకోబు ప్రార్థన ప్రాణం కాపాడుకోవడానికి చేశాడు. కానీ ఇప్పుడు మనము ఆశీర్వదించబడ్డామని చెప్తున్నాను. ఆశీర్వాదములో ఇంకా ఏవి లోట్లు ఉన్నాయో వాటి కొరకు ప్రార్థన చేయి. ప్రతి ఆశీర్వాదం ఆయన అనుగ్రహించాడు. ఆశీర్వాదాల్లో కొన్ని నువ్వు పొందుకున్నావేమో, ఇంకా నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు. ప్రభుత్వం అయితే మరొక వీడియో చేద్దాం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు? పరలోక విషయంలో లోటు ఉండకూడదు, ఎక్కడ లోటు ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, గమనించారా? పరలోక విషయంలో దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను దేవుడు దయచేశాడు. మూడో విషయాన్ని చెప్తున్నాను, చదువుదాం.
లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఇదిగో పాములను త్రాళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుని మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం, మన విశ్వాసాన్ని బలపరిచే వాక్య భాగం, మనకు సంతోషాన్ని కలిగించే వాక్య భాగం. ఆయన శిష్యులు వచ్చి చెప్తున్నారంటే, 70 మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నారు. 17వ వచనం, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా వారికి ఒక సంతోషం వేసిందంట. సంతోషంతో వచ్చి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా, నీ నామాన్ని ఉచ్చరించి యేసు నామములు అంటే దెయ్యాలు ఏమవుతున్నాయి అంట, లోబడిపోతున్నాయి. దెయ్యాలు లోబడిపోతున్నాయి. వీళ్ళకి సంతోషం వేసింది. అప్పుడు ఆయన వాళ్ళతో చెప్తున్నాడు, మీరు వీటి విషయమే సంతోషిస్తున్నారా? మీకు ఒక రహస్యాన్ని చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, మీ పేర్లు దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, అది కాదు మీకు సంతోషం, మీ పేరులు పరలోకములో రాయబడి ఉన్నవని సంతోషించండి. ఈరోజు మనం సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి? చాలామంది సంతోషిస్తారు. ఏంటి వాళ్ళ సంతోషం అంటే, దెయ్యాలు పోతున్నాయి, సంతోషం అండి. అబ్బా, ప్రార్థన చేసాం, జనాలు బాగా వచ్చారు, సంతోషం అండి. మంచి అద్భుతాలు జరుగుతున్నాయి, సంతోషం అండి. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, సంతోషం అండి. యేసు నామమును ఉపయోగించి ఎన్నో అద్భుతాలు, సంతోషం అండి. అయితే నేను చెప్తున్నాను, వీటన్నిటికంటే సంతోషకరమైన వార్త వాటితో సంతోషించడం కాదు. అసలు నువ్వు సంతోషించాల్సిన ఒక కార్యం, మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నాయి. ఈ మాట యేసు ప్రభువారు సహాగా చెప్తున్నటువంటి మాట. ఈ మాట ఏంటి, ఎంత సంతోషమో తెలుసా? ఈ భూమి మీద మన పేర్లు ఎక్కడ రాయబడకపోయినా పర్వాలేదు. ఒక ఆమె అంటుంది, ఆమె చాలా మోసం చేసిందండి, నా పేరు రాయలేదండి, రాస్తే నాకు కూడా ఇల్లు వచ్చేది, రాయలేదు. పర్వాలేదు, నీ పేరు ఇక్కడ రాయకపోయినా పర్వాలేదు, బాధపడు మాకు, కానీ పరలోకంలో నీ పేరు రాయబడి ఉంటుంది. ప్రభు బిడ్డ ఆమెకు చెప్తున్నమాట, నీ పేరు పరలోకంలో రాయబడి ఉంటుంది. కొన్నిసార్లు భూమి మీద కొన్ని చాట్ల మన పేర్లు రాయరు. కొంతమంది రాజకీయాలు చేసి మన పేర్లు పక్కన పెట్టేస్తారు. ఏం బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ ఏ చోట పేరు రాయబడకపోయినా పర్వాలా, రాసినా రాయకపోయినా పర్వాలా. నీకు సంతోషమైన విషయం ఏంటంటే, నువ్వు జీవం కలిగిన దేవుని పట్టుకున్నావు, పరలోకానికి తీసుకెళ్ళే యేసుని పట్టుకున్నావు, ఆయన కొరకు జీవిస్తున్నావు, ఆయన కొరకు బ్రతుకుతున్నావు, ఆయన కొరకు నిలిచి ఉన్నావు, ఆయనే నా దేవుడని నువ్వు కొనసాగుతున్నావు. కాబట్టి ఆయన నీ పేరు రాసేసాడు పరలోకంలో. ఎప్పుడో నువ్వు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని పేర్లు లిస్ట్ రాస్తారు, మీరు పలాంటి ఆయనకి రమ్మని చెప్పారు, మీరు లేట్ అయ్యి రాకో, మీరు ఏదో పనుల్లో పడి మర్చిపోయి రాకో ఉంటే ఆ పేర్లు ఉండవు, కొట్టివేయబడతాయి. 10 మంది కన్యకలు సిద్ధపడ్డారా? 10 మందికి పిలుపు వచ్చిందా? 10 మంది స్వరం విన్నారా? విన్నారు. బట్ కానీ జరిగింది ఏంటంటే 5గురు మాత్రం వెళ్ళారు. ఇక మిగతా 5గురు పేర్లు కొట్టివేయబడ్డాయి. అదేంటే వాళ్ళు అక్కడ దాకా వచ్చారు కదా అంటే, అక్కడ దాకా వచ్చారు కానీ ఇక వాళ్ళు చేరడానికి లేదు. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే మన పేర్లు లిఖించబడ్డాయి. అయితే మన సిద్ధపాటు ఎలాగుంది? మన సిద్ధపాటు మనం పరీక్షించుకోవాలి. ఆయన అన్నాడు, పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నామని సంతోషించండి. పరలోకములో నీ పేరు రాయబడి ఉందని సంతోషించు. ఈ సంతోషాలు ఈ లోకంలో ఉండేవే, కానీ పరలోకంలో ఉండే సంతోషం వేరు. భూమి మీద ఉండే సంతోషాలు ఏంటి? బిడ్డ పుడితే సంతోషం. ఇప్పుడు ఆ సంతోషాలు కూడా కొంతమందికి ఉంటలా. ఇల్లు కొంటే సంతోషం, బంగారం కొంటే సంతోషం, పెళ్ళిళ్ళు అయితే సంతోషం, ఇంకా డబ్బు ఉంటే సంతోషం. ఇంకా కొంతమందిని అడిగితే తాగితే సంతోషం అంటే, అడిగి తాగితే సంతోషం, తిరిగితే సంతోషం. కొందరు ఆ లెవెల్లో బూతులు తిడుతూ ఉంటే వాళ్ళు చూసి సంతోషిస్తారు. కొంతమందికి అదొక సంతోషం. ఇలాగా ఎన్నో రకాల సంతోషాలు ఉన్నాయి భూమి మీద శారీరకంగా.
ఆత్మీయులు కలిగే సంతోషం ఏంటంటే ఎవరైనా వాళ్ళ కీడు చేసి వాళ్ళు పడిపోతే సంతోషం, దెయ్యాలు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పోతే సంతోషం, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా బాగుపడితే సంతోషం. యేసయ్య అన్నాడు, ఈ సంతోషం కాదు, అసలు మీకు సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే మీ పేర్లు అక్కడ రాశా, కాబట్టి జాగ్రత్తగా బతకండి. మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా బ్రతకండి. ఎంత సంతోషకరమైన వార్త! నీ పేరు అక్కడ రాయబడిందని తెలిస్తే నువ్వు రెడీ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. రాసి ఉందలే, ఆయన వచ్చినప్పుడు వెళ్ళిపోతాలే అని ధీమా కాదు. పేరుకు తగినట్టుగా నువ్వు బ్రతకాలి. పరలోకంలో రాయబడింది నీ పేరు, భూమి మీద కాదు. పరలోకంలో ఆయన సమ్ముఖంలో ఉన్న గ్రంథంలో రాయబడింది. ఎంత గొప్ప అద్భుతమైన విషయం! యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకంలో పేరు రాయబడుతుందా? ఎప్పుడైనా ఆలోచించారా? నమ్ముకున్నామండి అని నన్ను ఆగిపోతున్నారు. నువ్వు ఆయన నమ్ముకొని బాప్టిజం పొంది ఆయనతో జీవితం కొనసాగిస్తున్నావు కదా, ఆయన రాసేసాడు అక్కడ. నువ్వు ఆయనతో గడిపే దినాలని లెక్కిస్తూ ఉన్నాడు. భక్తుడితో అంటాడు, నీ కన్నీళ్ళు నా బుడ్డిలో దాచుంచాను అంటాడు. నీ కన్నీళ్ళు నా బుడ్డిలో దాచిపెట్టాను. ఎందుకో తెలుసా? ఆయన పరలోకములో మన పేర్లు రాసిపెట్టాడు. భూమి మీద బాధపడాల్సిన పని లేదు. ఎక్కడ పేర్లు తప్పుబడినా పర్వాలేదు. భూమి మీద తప్పుగా రాసి పేర్లు, కానీ పరలోకంలో మాత్రం మీ పేర్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి సంతోషించండి. మూడో విషయం అది, పరలోకంలో మన పేర్లు రాశాడని మనం సంతోషించాలి. ఇది మూడో విషయం. నాలుగో విషయాన్ని చెప్తున్నాను, చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ వాక్య భాగములో చాలా అద్భుతమైన సంగతులు రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు వచ్చారు. ఎక్కడికి వచ్చారు మీరు? ఇప్పుడైతే మీరు సియోననే కొండకు. ఎక్కడుంది ఈ సియోననే కొండ? ఇప్పుడైతే మీరు సియోనను కొండకు. ఎక్కడుంది ఈ సియోను కొండ? భూమి మీద ఉన్న సియోను కొండ కాదు, ఇది పరలోకములో ఉన్న సియోను కొండ. ఆ పట్టణం అంట జీవము గల దేవుని పట్టణం. జీవము గల దేవుని పట్టణం. జీవము గల దేవుడా? అవును, ఆయన జీవము గలవాడు. జీవము గలవాడు అంటే అర్థం ఏంటి? మాట్లాడేవాడు, చూసేవాడు, వినేవాడు, స్పర్శించేవాడు, దర్శించేవాడు, కాపాడేవాడు, ఎత్తుకునేవాడు, హక్కును చేర్చుకునేవాడు, హత్తుకునేవాడు. కాబట్టి చాలామంది అనుకున్నారు యేసుప్రభు వారు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. కాదు, ఆయన జీవం గలవాడు, సజీవుడైన దేవుడైన. జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. నిజంగా ఆ పరలోకంలో దూతలు ఉన్నాయి, వేవేల దూతలు. ఆ తరువాత మనం చదివితే పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. జ్యేష్ఠుల సంఘము, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం, భూమి మీద పెరిగింది ఇది. తరువాత వారి మహోత్సవమునకును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టమగు ప్రోక్షణ రక్తము నొద్దకు మీరు వచ్చారు. మనం సామాన్యమైన స్థలములోనికి వెళ్ళట్లేదు, మనం సామాన్యమైన స్థలములో లేము. గుర్తుపెట్టుకోవాలి, మనము హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తములోనికి మనం వచ్చాం. పరలోక జ్యేష్ఠుల సంఘం దగ్గరికి, పరలోకంలో ఉన్న యెరూషలేమునకు మనం వచ్చి ఉన్నామంటున్నాడు.
అంటే నువ్వు దీని అర్థం ఏంటి? అసలు నువ్వు ఇక్కడ భూమి మీద ఉన్నావు కానీ పరలోకానికి ఎంటర్ అయిపోయావు. నువ్వు పరలోకానికి ఎంటర్ అయిపోయావు. అందుకే పరిశుద్ధంగా బతకాలనే ఆలోచన నీకు రావాలి. నువ్వు ఈ లోకంలో ఉన్నావు కానీ నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే, నేను మామూలు స్థానంలోకి రాలా, నేను మామూలు సంఘంలోకి రాలా, నువ్వు ఎక్కడికి వచ్చావు? పరలోక సంబంధమైన జ్యేష్ఠుల సంఘంలోకి వచ్చావు. జ్యేష్ఠుల సంఘం అంటే మొదటి సంఘం. దేవుని కొరకు నువ్వు చాలా ఆలోచన కలిగి ఉండాలి. ఆయన నిన్ను సరి అయిన ప్లేస్లోకి తీసుకొచ్చాడు. మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు మన మధ్య గొర్రెపిల్ల రక్తం ఉంది, పరలోక జీవము గల దేవుని పట్టణం ఉంది. నువ్వు ఆలోచించాల్సిన విషయం, ఆ పట్టణములో నేనున్నాను, ఆ పట్టణములో నేనున్నాను. దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగుంటే, దేవుని సన్నిధిలో ఎలాగున్నావు నీకు తెలుసుంటే నీ ప్రవర్తన బాగుంటుంది, నీ నడవడికి బాగుంటుంది, నీ చూపు బాగుంటుంది, నీ తలంపు బాగుంటుంది కదా. ఆలోచించండి. మీరేమనుకున్నారంటే మేమేదో ఉన్నామండి, ఎక్కడో గట్టు ఉన్నాములేండి అనుకుంటున్నారు. మీకు నేను చెప్తున్న రహస్యం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు. వస్తారు కాదు, వచ్చి ఉన్నారు. దేవుని పిల్లలు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీరు వచ్చేసారు ఆల్రెడీ. నువ్వు పరలోకంలో ఉన్నావు, నువ్వు పరలోకపు పౌరసత్వాన్ని కలిగి ఉన్నావు. నీ కొరకు పరలోకంలో నువ్వు ఉండడానికి కావలసిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించబడ్డాయి. నీ పేరు రాయబడింది. నువ్వు ఎక్కడున్నావు? పరలోకంలో ఉన్నావు. కాబట్టి జాగ్రత్త కలిగి బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు. నీకు ఇవ్వబడిన కృప కొలది బ్రతుకు. నీకు ఇవ్వబడిన ఆ పిలుపు విషయమే జాగ్రత్త కలిగి బ్రతుకు. మీరు క్రొత్త నిబంధన మధ్యవర్తిని యేసు దగ్గరికి వచ్చారు. పరలోకంలో ఉన్న జేసుల సంఘం దగ్గరికి మీరు వచ్చారు. పరలోక యెరూషలేమునకు మీరు వచ్చారు. సియోనును కొండకు మీరు వచ్చారు. జీవము గల దేవుని పట్టణమునకు మీరు వచ్చారు. మన భక్తి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? మనము ఉంది పరలోక మార్గంలో. నేను అంటాను, భూ సంబంధంగా కావలసినవి మనకు దొరకాలంటే పరసంబంధమైన వెతకాలి. యేసయ్య అంటాడు, మీరు దేని గురించి చింతిస్తున్నారు? ఏమి తిందాం, ఏం కట్టుకుందాం, ఏం ధరించుకుందామనే వాటన్నిటిని పక్కన పడేయండి. తండ్రి రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు పరలోక రాజ్యంలో ఉంటే భూ సంబంధమైన వాటిని వెతకవు, భూ సంబంధమైన వాటి కోసం ప్రయాసపడవు. నీ ప్రయాస అంతా పరసంబంధంగానే ఉంటుంది. నువ్వు పరలోక వేలో ఉన్నావు. నువ్వు ఉన్నదాంతో సంతృప్తి చెంది ఏం బాధపడాల్సిన పని లేదు. నువ్వు పరలోక వేలో ఉన్నావు. ఇక్కడ ఎంత అందమైన గృహాలు కట్టినా, ఎంత బంగారం సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా ఇది భూలోకంలోనే పనిచేస్తుంది. పరలోకంలో ఉండే బంగారం వేరు. భూలోక బంగారాన్ని శుద్ధి చేస్తే వచ్చేది. అసలు పరలోకమే బంగారం. పరలోకమే బంగారంతో రూపించబడింది. అది దాంట్లో మస్టు, కల్మషం, కల్తీ ఉండదు. ఒక ఆయన అంటాడు, ఈ బంగారం అంతా ప్యూర్గా ఉండదండి, వస్తువులు చేసేటప్పుడు దాంట్లో వెండి ఏదో కలుపుతారంట, కొంచెం తరుగు కలపకపోతే బంగారం గట్టిగా ఉండదండి అని అంటున్నాడు. తరుగు పట్టిన బంగారపు వస్తువులు ఇక్కడ వాడతాం, కానీ పరలోకం అంతా బంగారంతోనే, దానికి తరుగేమి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క ప్రయాణం పరలోక ప్రయాణం. ఈ పరలోక ప్రయాణంలో మనం ఉన్నామని గుర్తెరిగి పరిశుద్ధంగా జీవించాలి. అక్కడ దాకా వెళ్ళేదాకా జాగ్రత్తగా ఉండాలి. ఆ వేలో ఉన్నామని తెలిస్తే ఎంత జాగ్రత్తగా ఉంటారు చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన పరసంబంధమైన విషయాలు మనం తెలుసుకున్నాం. మనం ఏమై ఉన్నాం? పరలోక పౌరసత్వం కలిగి ఉన్నాం. మనం ఏమై ఉన్నాం? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నాం. ఆయన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. మన దగ్గర ఉన్నాయో మనం పరీక్షించుకోవాలి. పరలోక విషయంలో మనమే ఏమై ఉన్నాం? మన పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. రాసేసాడు ఆయన, రాస్తున్నాడు కదా, రాసేసాడు. ఆయన కొట్టేయకుండా చూసుకో. పరలోక విషయంలో మనం ఏమై ఉన్నాం? పరలోకంలోనే ఉన్నాం. భూమి మీద ఉన్నాం కానీ పరలోకంలోనే ఉన్నామని గుర్తెరిగి యథార్థమైన భక్తి చేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు ఆ కృపను మనకు దయచేయునుగాక.